పురుగుమందుల పిచికారీలో రైతులు ఎంత హైరాణ పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో పురుగుమందుల అవశేషాలు రైతుల దేహంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురవుతారు కూడా. అంతేకాదు సరైన మోతాదులో పురుగుమందులు కలుపుకోవడం జరగదు. దీంతో అధిక మోతాదులో పురుగుమందులు పిచికారీతో ఎన్నో దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఓ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. ఎక్స్మిషన్ గా పిలువబడే ఈ పరికరంతో రైతు సులువుగా తన పంటలో పురుగు మందుల స్ప్రే చేసుకోవచ్చు. తక్కువ కెమికల్తో ఎక్కువ ఏరియా స్ప్రే చేసుకోవచ్చు. లేబర్ ఖర్చు కూడా ఉండదు. ఇక మొబైల్ ఆపరేటర్గా రిమోట్ కంట్రోల్ చేస్తూ 2 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు ఈ పరికరంతో కలుపు కూడా తీయవచ్చునని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. We are robotics company, Hyderabad based, called Xmissions. ప్రజెంట్ మన అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే లేబర్ షార్టేజ్ ఉంది. అలాగే వచ్చిన లేబర్ కూడా త్రూఅవుట్ ద డే తక్కువ కాస్ట్కి వర్క్ చేయడానికి వాళ్ళకి కూడా ఎబిలిటీ లేదు. అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఎంఎస్ స్వామినాథన్ గారు మనకి ఒక ఎన్పికే రేషియో ఇచ్చారు, 35-17-35. ఆ రేషియోకి మనం ఇప్పుడు 3 times 4 times ఎన్పికే అనేది యూజ్ చేస్తున్నాం. దానివల్ల సాయిల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఆ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటే డిఫరెంట్ డిసీజెస్తో మనం ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నాం. సో వీటిని అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయడానికి మా కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చింది. అంటే ఏఐ అనే టెక్నాలజీని వాడుకొని ఈ అగ్రికల్చర్లో మనం కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తే మన ఫార్మర్స్కి మనకి కూడా బాగుంటుందని తీసుకొచ్చాం. మా కంపెనీలో ఈ రోబోట్ డిఫరెంట్ వర్క్స్ చేయొచ్చు. ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది. దీంతో మనం అటాచ్మెంట్స్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్తో మనం వీడింగ్ చేయొచ్చు, స్ప్రేయింగ్ చేయొచ్చు. అలాగే ఇతర అయినా మన సోలార్ ఇండస్ట్రీలో గ్రాస్ మూవింగ్ చేసుకోవడానికి ఇలా అన్నికి విధానంగా ఉపయోగపడుతుంది.